హాయ్ అండి, అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచి ఉన్నారా? అయితే ఈరోజు మీకు ఒక మార్కెట్ చూపెడతాం. మాల్ పెద్దది, సౌదీలో 4-5 ఉన్నాయి. అందులో ఏదో ఒకటి మీకు చూపెడతా, చూడరు ఒకసారి, సరేనా? ఇది అదే కనిపించేది సలాం మాల్ అంటారు దీన్ని. నాలుగు ఉంటాయి ఇక్కడ సౌదీలో మొత్తం. సలాం మాల్ ఒకటి, రియాద్ పార్క్, రియాద్ గ్యాలరీ, కసర్ మాల్ అని నాకు తెలిసి 4. ఇంకా ఏమన్నా ఉన్నాయి కావచ్చు, నాకు తెలియదు. ఇంకా నాకన్నా సీనియర్లు ఉంటారు కదా, నేను వచ్చి 2-3 సంవత్సరాలు అవుతుంది అంతే. నాకన్నా సీనియర్లు ఉంటారుగా, వాళ్ళకి తెలుసు. నాకు తెలిసి ఇవే 4. ఇదేంటంటే పెద్దది, ఇక అన్నిటికన్నా పెద్ద. ఇంట్లో సినిమా టాకీస్లు అన్నీ మన ఇండియన్ మార్కెట్లు కూడా ఉంటాయి, బట్టల షాపులు. ఈ పార్కింగ్ చూస్తుర్రా ఎంత ఎంటీగా ఉందో చూడరు ఒకసారి. ఇదే నువ్వు సాయంత్రం 6 గంటలకు రా, నీకు ఒక్క దగ్గర జాగా కూడా దొరకదు బండి పెడదామంటే. అన్నీ మొత్తం ప్యాక్ అయిపోతాయి. ఇక ఎక్కడ అసలు చిన్న ఛాన్స్ కూడా దొరకదు. 4 గేట్లు ఉంటాయి. ఇక డ్రైవర్లు ఎవరైనా వచ్చినారు డైరెక్ట్ 4వ గేట్ కాడికి పోతారు. ఇక 4వ గేట్లు అంతా అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఉంటుంది. అందులోకి ఎక్క రారు ఎవరు, అందులో పెట్టరు బండ్లు. ఇక అందులోకే పెట్టుకుంటారు. ఇప్పుడు మనం ఎండ కొడుతుంది కాబట్టి ఇప్పుడు అందులోకే పోడు, మనం పోయి అందులోనే పెట్టేస్తే బండి అయిపోతుంది. ఈ అండర్ గ్రౌండ్లో ఎట్లా అంటే నైట్లో పార్కింగ్ దొరుకుతుంది కానీ డేలో పార్కింగ్ దొరుకుతుంది ఇంట్లో. అప్పుడు చూడు మీకు చూపెడతా ఇంట్లో పార్కింగ్ ఏమన్నా ఉందా లేదా నీకు చూడు. అలా మొత్తం ఫుల్ అయిపోతాయి. ఇక పార్కింగ్ ఇప్పుడు ఈ టైంలో దొరికాయి. అదే నైట్లో రా, అన్నీ ఖాళీ ఉంటాయి ఇందులో. ఇక్కడ మన 4వ గేట్ నుంచి పైకి వెళ్ళాలి. ఇక గేట్ నుంచి పైకి వెళ్తామంటే మనకు అనుకున్న అన్నీ ఉంటాయి ఇందులో. పాండా, సూపర్ మార్కెట్లు అన్నీ. ఈ పార్కింగ్లు ఎట్లా అంటే బండి పెడతాం, జాగా మర్చిపోతాం మళ్ళీ ఈ ఏరియాలో. ఈ ఇంట్లో లోపల పార్కింగ్ అట్లా గుద్దలదమ్మ అవుతుంది లంజుడు. బండి పెట్టినాక మళ్ళీ బండి ఫోటో తీసుకోవాలా, లేకుంటే తిరిగి సావాలా. మళ్ళీ అటు ఇటు తిరుగుడు అవుతుంది మనకి. ఇక మాల్లోకి పోదాం, చూపెడదాం మీకు ఏమేమి ఉన్నాయి, ఏమేమి కథ అనేది. ఇటువంటి మాల్లలో ఎట్లుంటుందంటే పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఎంట్రన్స్నే పెడతారు ఇట్లా పిల్లలు ఆడుకునేటి. కరెక్ట్ పిల్లలు తల్లిదండ్రులతో పిల్లలు రాగానే ఫస్ట్ దీన్నే ఎత్తారు, నేను అందులో పోవాలన్నట్టు. మళ్ళీ ఇది ఏంటంటే ఇక్కడ సౌదీలో మాలల్లో కానీ మనం వీడియో తీస్తుంటే కొందరు ఒప్పుకుంటారు, కొందరు ఒప్పుకోరు. ఇట్లా ముంగళకి లేడీస్ వస్తున్నారని బురకలు వేసుకుంటారు, కానీ లేడీస్ వస్తారు కానీ వీడియోలు ఎందుకు తీస్తున్నావు అనుకుంటా కొంచెం లొల్లి పెడతారు. మళ్ళీ జాగ్రత్తగా వీడియోలు తీసుకుంటా జాగ్రత్తగా ఉండాలి, లేదా ఇక మన బతుకు మొత్తం జైలని పడి ఉంటుంది. వీడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఇది కింద మ్యాక్స్, ఇంట్లో అన్ని బట్టలు దొరుకుతాయి కానీ కొనలేం మనం. 60 రూపాయలకు ఒక షర్ట్ ఉంటుంది, 60-70 రూపాయలకు ఒక షర్ట్ ఉంటుంది. ఏం లేదన్నా ఇండియా 1200-1300 రూపాయలకు ఒక షర్ట్ వస్తుంది. ఈ గంత రేటు పెట్టి మనం ఎడగొంటాం. గంతానం మనకు అవసరం లేదు. ఏదో 20 రూపాయలు 25 రూపాయలు లాస్ట్ షర్ట్లు పాయింట్లు కొనుడు. గంతానం పెట్టి కొనుక్కుంటే ఇక మనం నెల జీతం మొత్తం సరుకులకే పెట్టబడుతుంది. వీడికి వెళ్ళి పైకి వెళ్తే పైన ఉంటాయి సినిమా థియేటర్లు అవన్నీ ఉంటాయి. ఇక్కడ అన్నీ ఏంటంటే అన్ని ఇంగ్లీష్ బ్రాండ్లే పడతాయి. సిఫోరా, న్యూయార్క్ అనుకుంటుంటాయి. మొత్తం అన్ని ఇంగ్లీష్ సంబంధించినవి ఉంటాయి. అన్ని మొత్తం ఇసుంటే 4-5 షాపింగ్ మాల్లు ఉన్నాయి. ప్రతి షాపింగ్ మాల్లో సినిమా థియేటర్ కంపల్సరీ ఉంటుంది. అందులో మన తెలుగు సినిమాలు కూడా ఆడతాయి. అందులోనే కాఫీ షాపులు అన్ని ప్రతి ఒక్కటి ఉంటాయి. ఈ పక్క కనబడుతుంది ఒక సెంటర్ పాయింట్. ఈ ముంగడు పోతే ఇది కూడా పిల్లలు ఆడుకోవడానికి. ఈ పిల్లలు రావడం మొత్తం మన సర్కస్ ఉంటుంది ఇంటికాడ, ఆ సర్కస్ టైప్లో ఇదంతా మొత్తం. ఇక అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కటి. ఇక మన జాయింట్ వీల్ కానీ అవి ప్రతి ఒక్కటి ఉంటాయి. అన్ని ప్రతి ఒక్క వస్తువులు ఉంటాయి అందులో ఆడుకోవడానికి. ఈ సాయంత్రం అయితే నైట్ 8-8:30-9 గంటలకు చాలా మంది కనబడతారు పిల్లలు. ఇప్పుడు ఎవరు రారు. ఇక మొత్తం నైట్ తిరుగుతారు. ఇప్పుడు స్కూల్స్ బంద్ ఉన్నాయి కదా, మొత్తం నైట్ టైం తిరుగుతారు. ఇక ఇది వచ్చేసి సెంటర్ పాయింట్. ఇది మొత్తం ఇంట్లో కూడా ఎక్క రేట్లే ఉంటాయి. మొత్తం 70-80 రూపాయలు, 90 రూపాయలు, 100 రూపాయలకు ఒక షర్ట్ ఉంటుంది. మనం కొనలేము ఇంట్లో, కానీ క్వాలిటీ మంచి ఉంటుంది. చూడు ఈ కొనకెళ్ళి ఆ కొన దాకున్నది, ఈ మూలకెళ్ళి ఆ మూల దాకున్నది పెద్దగా. స్కూల్లో చాలా అవుతున్నాయి కదా. ఇక్కడ ఒక అతను బ్యాగులా కాగితం పెట్టి దానికి గాలి పడుతుండే పెద్దగా కనబడడానికి. అదే వీడియో నేను తీస్తా అంటే తీయకు అని పంపించేసిండు. అక్కడ నుంచి బయలుదేరిన బయలుదేరి సెంటర్ పాయింట్. ఇంట్లో కూడా మనం చాలా కష్టంగా ఉన్నాడు. ఇట్లనే సిది వెళ్తే ఇక్కడ ఒకటి సినిమా హాల్ ఉంటుంది, సినిమా థియేటర్ ఉంటుంది ఒకటి పెద్దది. పర్వాలేదు, మనం కూడా చూడొచ్చు. 35 రూపాయలు 40 రూపాయలు టికెట్ ఉంటుంది. ఒక టికెట్ కట్టుకొని వెళ్ళొచ్చు. కానీ మన తెలుగు సినిమాలు రిలీజ్ అయితే ఒక్కరోజు 2 రోజులు, లాస్ట్ 2 రోజులు ఉంటాయి కదా. ఫస్ట్ హిందీలో రిలీజ్ అయినాక తెలుగులో, తమిళ్లో ఇలా రిలీజ్ అయితే లావంటే ఒక్కరోజు 2 రోజులు ఉంటాయి కదా అంతే. ఆ 2 రోజులు కూడా మళ్ళీ ఎప్పుడు ఉంటుంది షో అనేది కూడా చెప్పలేము. ఏమన్నా అదృష్టం మనం పోయి చూసి లెంకోలేదు. అదే సినిమా థియేటర్ అనమాట. ఇందులో అన్ని మనకు అరబీకి సంబంధించిన ఇంగ్లీష్ సినిమాలు ఇవే నడుతాలు ఇవే ఎత్తారు. ఎందుకంటే ఇంగ్లీష్ సినిమాలు అయినా కానీ కింద స్క్రోలింగ్లో అరబీలు వస్తుంది. అది ఏం మ్యాటర్, ఏం మాట్లాడుతారు, ఏం కథ అనేది. మనం ఇక్కడికి వచ్చి ఈయన టికెట్ బుక్ చేసుకున్నా పర్వాలేదు, లేకుంటే మనకు ఒక యాప్ ఉంటుంది. దీన్ని యాప్లో బుక్ చేసుకున్నా డైరెక్ట్ వచ్చి రావచ్చు. ఇక్కడ Zone 1, Zone 2, Zone 3 అని ఉంటాయి. ఈ 3 ఉంటాయి మొత్తం. మల్టీప్లెక్స్ చిన్న ఉంటాయి. బగ్గ మంది ఏం పట్టారు, 20-30 మంది ఇక్కడనే టికెట్లు బుక్ చేసుకునేది. వీడు ఇంకొకటి ఉంటుంది టికెట్ బుక్ చేసుకోవడానికి.
అందులోకి వెళ్ళి మనం బుక్ చేసుకోవాలి టికెట్లు. ఇంకా టికెట్ బుక్ చేసుకొని ఏమైనా కావాలంటే తీసుకొని వెళ్ళిపోవచ్చు. అవే టికెట్ బుక్ చేసుకునే కౌంటర్లు. ఇక్కడ టికెట్ బుక్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు. అదేందో లోపలికి పోయిన వాళ్ళు సినిమా థియేటర్కి పోయిన వాళ్ళు బగ్గసేపు కూడా ఉంటారు. మళ్ళీ 3 hours సినిమా ఉన్నదానికి తొందరగా బయటకు వచ్చి చెప్తారు. సినిమా ఏడు 1 గంటన్నర 2 గంటలు చూస్తారు కావచ్చు. కథ మళ్ళీ వాళ్ళకి ఏమనిపిస్తుందో తొందరగా బయటకు వచ్చేస్తారు. మొన్న మా పిల్లాడు కూడా సినిమా కానీ వెళ్ళిండు 2 గంటలు 1 గంటన్నరనే బయటకు వచ్చేసిండు మొత్తం. ఏమైంది బాబుకి ఇంత చిల్లు వచ్చినావంటే నాకు నచ్చలేదు సినిమా, నేను బయటకు వచ్చేసిన. ఇందులోనే సూపర్ మార్కెట్లు ఉంటాయి. ఇది పాండా, హైపర్ పాండా అంటారు. ఇలా అన్ని రకాలు ఉంటాయి. కానీ అదేందో కానీ ఎన్ని చూసినా మొత్తం తిరిగినా కానీ మన ఇండియా సామాన్ చూసినప్పుడు బాగా అదేకేమో రోమాలు ఇట్లా పైకి లేచిపోతాయి, అరే మనది అన్నట్టు. ఇక్కడ ఎక్కువ మట్టుకి మన ఇండియా సామాన్ కనిపించేది ఒక మిరపకాయలు తప్పించి ఏం కనబడే. అలా మిర్చి ఒకటే కనబడుతుంది ఇండియాకి సంబంధించినవి. ఇప్పుడు ఇంట్లో కూడా ఉన్నాయి కావచ్చు, చూడాలి మరి. అదే లెంకుతున్నా ఇండియా ఏమైనా ఉన్నాయా ఏమైనా లేవా అని చూస్తున్నా. కానీ కనిపిస్తలేవు ప్రస్తుతానికైతే. అన్ని ఉల్లిగడ్డలు ఇగో కనబడ్డాయి. అదే ఇండియాకి సంబంధించింది 13 రూపాయలు ఉంది. 13 రూపాయలు అంటే ఏం లేదన్నా 290-300 రూపాయలకి కిలో మిరపకాయలు. ఆ చిన్న మిరపకాయలు మన ఇండియా. అదొక గౌరవం ఉంటుంది ఇండియా చూస్తే. ఇంకా వేరే అన్ని ఈజిప్టు, ఇథియోపియా అవి ఇవన్నీ అవే పడైతాయి. మనం ఎక్కడ తీసుకోము అవన్నీ. వీళ్ళన్నీ ప్రతి ఒక్కటి ఉంటాయి. మొత్తం మీటు అన్ని ప్రతి జుబును ఏదంటే తీసుకోవచ్చు. మన బ్రెడ్ ముక్కలకు రాక్కొని తినడానికి కానీ, డబ్బు రోట్లకు రాక్కొని తినడానికి కానీ ఇవన్నీ మీట్ ఇక్కడ మొత్తం అన్నీ దొరుకుతాయి. ఎద్దు మాంసం, బర్రె మాంసం, మేక మాంసం, పొట్టేల మాంసం ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఇవన్నీ కనబడి అన్నవే. క్యామెల్ కానీ, మన క్యామెల్ అంటే ఒంటె మాంసం కానీ ప్రతి ఒక్క మాంసం దొరుకుతుంది. కానీ రేట్లు ఎక్కువ ఉంటాయి. ఈ క్యామెల్ మాంసం కన్నా మన మేక మాంసం, గొర్రె మాంసంది రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇంట్లో ఒంటె మాంసం 20 రూపాయలు అది ఉంటే మేక మాంసం 40-45-50 రూపాయలు ఉంటాయి. ఇంట్లో మళ్ళీ ఫిష్లు కూడా దొరుకుతాయి. లైవ్ ఫిష్లు కావు, ఇంకో బ్రతుకున్నాయి కావు, చేపలు చచ్చిపోయినాయి. అన్ని పీతలు, రొయ్యలు ప్రతి ఒక్కటి దొరుకుతాయి. అన్ని ఐస్లో పెడతారు, వీటిలోనే ఐస్లో పెట్టి అమ్ముతారు. మన ఇంటికాడంటే ఫ్రెష్ మన ముంగట్నే కోసి మన ముంగట్నే మొత్తం పులుసు తీసి అది తీసి అమ్ముతారు. ఇక్కడ అన్ని మొత్తం ఇంట్లో ఇవే ఉంటాయి. లైవ్ ఫిష్లు కూడా ఉంటాయి కానీ ఎక్కడ ఉంటాయి అవే కనబట్టి. లైవ్ ఫిష్లు బతుకున్నాయి అవి కూడా ఉంటాయి కానీ చాలా రేట్లు ఉంటాయి అనుకో. ఇంకా సౌదీలో లెక్క ఏంటంటే ఈ చికెనే, ఫ్రిడ్జ్లో చికెన్ దీన్ని తీసుకపోయి నీళ్ళలో పెట్టి చల్ల అయినాక కూర వండుకొని తింటారు. ఇలానే దొరుకుతాయి పిజ్జాలు అవి. డైరెక్ట్ దాన్ని తీసుకపోయి మైక్రోవేవ్లో పెట్టేస్తామంటే అయిపోయి. అయినా ఈ సౌదీలో తిన్నట్టు తిండి మనం తినలేమబ్బా. ఇదేలైనా పోయి బండి కాడుకోవాలి. బండి కాడికి ఫస్ట్ బండి అన్నా చూసుకోవాలి. ఇక ఏడబెట్టినాం ఏం కదా అని అది చూసుకొని బండి చాలేసి వెళ్ళిపోవాలి. మనం అప్పుడు పోయేటప్పుడు చాలు కాలేదు, ఇప్పుడు చాలా అయింది. ఇది అదే పిల్లలు ఆడుకోవడానికి మొత్తం ఫ్రీ ఏం కాదు, మళ్ళీ డబ్బు లేదు. ఇప్పుడు గేట్లు ఓపెన్ అయితే దానికే ఓపెన్ ద గేట్. సలాం మాల్ ఏడ పెట్టినాం. C3 దగ్గర పెట్టినా అనుకుంటా బండి. ఐ థింక్ ఆడ G4 కాడ ఉంది బండి. అదే మన బుజ్జిముండ. సరే అన్నాలు, జై శ్రీరామ్. ఉంటాం మరి. వీడియో నాకు నచ్చినట్టు తీసిన తెలియదు ఎట్లా వచ్చింది ఏం కథ అనేది. ఎట్లా వచ్చినా కానీ చదువుకోపోండి ఇక. సరేనా? జై శ్రీరామ్.